పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ చెక్కుచెదరని విశ్వాసంతో ఉంది. ఎంతమంది బరిలో ఉన్నా సరే తమ అభ్యర్థి గెలిచి తీరుతారని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. దీనికోసం మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయ పార్టీల్లో హీటు పెంచుతోందా? అధికార పార్టీకి సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం సవాల్గా మారిందా? ఉద్యోగులు నిరుద్యోగులు హస్తం పార్టీకి మద్దతుగా నిలబడతారా? ఉద్యోగాలు ఇవ్వడం వల్లే సిట్టింగ్ సీట్ను గెలుస్తామని మంత్రులు ధీమాగా చెప్తున్నారా? వాచ్ ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. అధికార పార్టీకి నిరుద్యోగులు ఉద్యోగుల మద్దతు ఉంటుందా లేదా అన్నది తెలుసుకునే ఎన్నిక కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ హీట్ రోజురోజుకి పెరిగిపోతోంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పైనే ఎక్కువ ఒత్తిడి ఉంది. ఒకటి సిట్టింగ్ సీటు కావడం, రెండోది గత బీఆర్ఎస్ కంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నోటిఫికేషన్లు తామే ఎక్కువ ఇచ్చామని చెప్పుకుంటోంది. కాబట్టి వారి మద్దతు నిజంగానే హస్తం పార్టీకి ఉందా అన్నది ఈ ఎన్నికతో తెలిసిపోనుంది. రెండు 2019 ఎన్నికల్లో పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచారు. అప్పుడు కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి జీవన్ రెడ్డికి పట్టభద్రులు మద్దతిచ్చారు. అయితే ఇప్పుడు కూడా కాంగ్రెస్ సర్కార్ వేలాది జాబ్స్ ఇచ్చామని చెప్పుకుంటోంది. అదే నిజమైతే నిజంగానే పట్టభద్రులు కాంగ్రెస్ వైపు ఉంటారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రైవేటు విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని ప్రకటించారు. ఆయన మీద సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. దీంతో ఫలితం ఎలా ఉంటుందోనని కాంగ్రెస్ పార్టీ లోలోపల భయపడుతోంది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును ఖచ్చితంగా గెలుచుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. సిట్టింగ్ సీట్ ని కాపాడుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారు. ప్రస్తుతం ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాల కల్పనలు, అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి గత దశాబ్ద కాలంకి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రమోషన్సే కానీ, బదిలీలే కానీ వాళ్ళకు డిఏ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పండి. నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక హోప్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కేవలం సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. నేను మొన్న హిందూలో ఒక ప్రకటన చూసా. పంజాబ్ గవర్నమెంట్ ఏదైతుందో 3 సంవత్సరాల కాలంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక ప్రకటించుకున్నారు పంజాబ్ గవర్నమెంట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. డిఫరెన్స్ అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలో ఉంటుందో లేదో తెలియడం లేదు. దీంతో అధికార కాంగ్రెస్ కు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొందరు ఇండిపెండెంట్లుగా కూడా నామినేషన్లు వేస్తున్నారు. వారు కూడా ఫీల్డ్ లో బలంగానే ప్రచారం చేసుకుంటున్నారు. అందులో ప్రసన్న హరికృష్ణ, రమణారెడ్డి, యాదగిరి శేఖరరావు లాంటి అభ్యర్థులు ఉన్నారు. ఇక ఈ స్థానం నుంచి కొందరు రైతులు, ఇతర ఇండిపెండెంట్లు ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఓట్లు చీలితే మొదటికే మోసం వచ్చే అవకాశం కనిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుపై రాజకీయ పార్టీలు ప్రధానంగా ఫోకస్ పెడుతున్నాయి. కాంగ్రెస్ కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆ పార్టీ అభ్యర్థి ఫీల్డ్ లో గట్టిగానే తిరుగుతున్నారు.